జై శ్రీమన్నారాయణ. జై శ్రీమాత్రే నమః. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఎటువంటి సమస్యలకైనా ఉచిత జ్యోతిష సలహాలు చెప్పబడును. ఈ విశ్వంలో ప్రతి క్షణం ఒక రహస్యాన్ని దాచుకుని ఉంటుంది. కాని కొన్ని రోజులు మాత్రం మన జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో ఏప్రిల్ 18, 19, 20, 21 తేదీలు అలాంటి అసాధారణమైన రోజులు. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఒక మహాశక్తి నీడలా తిరుగుతోంది. అది మీకు సుగమా? లేక పరీక్షాకాలమా? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మీ జీవితంలోకి వచ్చింది? మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మీరు వినబోయే ప్రతి మాట మీ ఆలోచనలను కదిలిస్తుంది, మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మీ మనసును నిశ్చలంగా ఉంచి ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకంటే చివర్లో మీరు తెలుసుకునే విషయాలు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తాయి. ఆ మహాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మిథున రాశి వారికి ఈ సమయం సాధారణం కాదు. గ్రహాల స్థితి ఒక అసాధారణమైన సమీకరణాన్ని సృష్టించింది. ముఖ్యంగా శని, రాహు, కేతు ప్రభావాలు కలిసి మీ జీవితంపై గాయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ శక్తి బయట నుంచి వచ్చినదిగా అనిపించినా వాస్తవానికి ఇది మీ జీవిత ప్రయాణంలో భాగం. మీరు గతంలో చేసిన నిర్ణయాలు, ఆలోచనలు, చర్యలు ఇవన్నీ కలిపి ఈ శక్తిని మీ వైపు తీసుకొచ్చాయి. ఈ శక్తి ఒక పరీక్షలా కూడా ఉంటుంది, ఒక అవకాశంగా కూడా ఉంటుంది. మీరు ఎలా స్పందిస్తారో దానిపై ఆధారపడి ఇది మీకు శుభం కూడా కావచ్చు, కష్టంగా కూడా మారవచ్చు. ఈ కాలంలో మీకు అనిపించే ప్రతి చిన్న మార్పు కూడా ఈ శక్తి ప్రభావమే. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది చాలా ముఖ్యమవుతుంది. ఎందుకంటే ఈ శక్తి మీలో ఉన్న నిజమైన వ్యక్తిత్వాన్ని బయటకు తీస్తుంది. గతంలో చేసిన పనుల ఫలితం ఇప్పుడు వస్తుంది. ఈ 4 రోజులు కర్మ ఫలితాలు స్పష్టంగా కనిపించే సమయం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు ఆశీర్వాదంగా తిరిగి వస్తాయి. అలాగే మీరు చేసిన తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, ఇది మీ జీవితాన్ని సరిదిద్దడానికి వచ్చిన అవకాశం. మిథున రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన స్పష్టత వస్తుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్నది మీకు అర్థమవుతుంది. కొంతమంది మీ జీవితంలో నుంచి దూరమవచ్చు, మరికొందరు కొత్తగా దగ్గరవచ్చు. ఈ మార్పులు అన్నీ మీ కర్మ ఫలితాలే. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి అనుభవం ఒక పాయం. మీరు గతాన్ని మార్చలేరు కాని ఇప్పుడు తీసుకునే నిర్ణయాలతో మీ భవిష్యత్తును మార్చగలరు. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఆలోచనలలో అకస్మాత్తుగా మార్పు. ఈ కాలంలో మీ ఆలోచనలు చాలా వేగంగా మారుతాయి. మీరు ఇంతవరకు నమ్మిన విషయాలు ఒక్కసారిగా తప్పుగా అనిపించవచ్చు. మీకు కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఇది మీలో జరుగుతున్న అంతర్గత మార్పు. మీ మనసు ఒక ప్రశ్నను అడగడం ప్రారంభిస్తుంది. నేను ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా? నేను వెళ్లుతున్న దారి నిజంగా నా దారేనా? ఈ ప్రశ్నలు మీలో గందరగోళాన్ని సృష్టించవచ్చు కాని అదే సమయంలో మీకు ఒక కొత్త దిశను కూడా చూపిస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. భావోద్వేగాలకు లోనై త్వరగా నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు కొంత సమయం తీసుకుని మీ మనసును శాంతంగా ఉంచి ఆలోచించాలి. ఎందుకంటే ఈ మార్పులు మీ జీవితాన్ని మంచి దిశలో తీసుకెళ్లే అవకాశముంది. ఆర్థిక పరిస్థితుల్లో హెచ్చుతగ్గులు. మిథున రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి కొంచెం అస్థిరంగా ఉండవచ్చు. డబ్బు వస్తుంది కాని అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు ప్లాన్ చేసిన విధంగా ఆర్థిక పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించాలి. ఎవరి మాట విని త్వరగా నిర్ణయం తీసుకోకూడదు. కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇది భయపడాల్సిన సమయం కాదు, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీరు ఖర్చులను నియంత్రించగలిగితే ఈ పరిస్థితిని సులభంగా ఎదుర్కొనగలరు. చిన్న చిన్న సేవింగ్స్ కూడా ఈ సమయంలో మీకు పెద్ద సహాయం చేస్తాయి. కుటుంబ సంబంధాల్లో పరీక్ష. ఈ కాలంలో కుటుంబ సంబంధాలు ఒక పరీక్షను ఎదుర్కొంటాయి. చిన్న చిన్న విషయాలపై గొడవలు రావచ్చు. మాటల వల్ల అపార్థాలు పెరగవచ్చు. మీరు చెప్పిన ఒక మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. మిథున రాశి వారు సాధారణంగా తెలివిగా మాట్లాడుతారు కాని ఈ సమయంలో ఆ స్వభావం కొంచెం కఠినంగా మారవచ్చు. మీరు అనుకోకుండా ఇతరుల మనసుకు నొప్పి కలిగించేలా మాట్లాడే అవకాశముంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడం చాలా అవసరం. ఈ సమయంలో మీరు సహనం పాటించాలి. ఇతరులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక చిన్న సైలెన్స్ కూడా పెద్ద సమస్యను నివారించగలదు. కుటుంబంలో శాంతి ఉండాలంటే మీరు ముందడుగు వేయాలి. మీరు కొంచెం తగ్గితే సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యంపై దృష్టి అవసరం. ఈ కాలంలో మిథున రాశి వారికి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడానికి స్థలం లేదు. బయటికి పెద్ద సమస్యగా అనిపించకపోయినా లోపల ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. నిద్ర సరిపోకపోవడం, ఆలోచనలు ఎక్కువగా రావడం, అలసట అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా తలనొప్పి, మెడ నొప్పి, కర్ల అలసట వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశముంది. మీ రోజువారీ అలవాట్లు ఈ సమయంలో కీలకం అవుతాయి. సమయానికి భోజనం చేయకపోవడం, ఎక్కువగా మొబైల్ లేదా కంప్యూటర్ ఉపయోగించడం, విశ్రాంతి తీసుకోకపోవడం ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు ఈ సమయంలో మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలి. చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది. మీ మనసులో ఉండే ఆందోళనలు, గయాలు తగ్గించడానికి కొంత సమయం మీకోసం కేటాయించాలి. ప్రశాంతంగా కూర్చోవడం, ధ్యానం చేయడం, శ్వాసాభ్యాసం చేయడం వంటి అలవాట్లు మీకు చాలా ఉపశమనం ఇస్తాయి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మిగతా అన్ని విషయాలలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగంలో మార్పులు. ఈ సమయంలో మిథున రాశి వారికి ఉద్యోగ రంగంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు. మీరు చేస్తున్న పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట ఇవి కొంచెం ఒత్తిడిగా అనిపించవచ్చు కాని అదే మీ ఎదుగుదలకు మార్గం కావచ్చు. మీ ప్రతిభను పరీక్షించే సమయం ఇది. మీరు ఎంత శ్రమ చేస్తారో, ఎంత నిబద్ధతతో పనిచేస్తారో అదే మీ స్థాయిని నిర్ణయిస్తుంది. కొంతమందికి పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. మరికొందరికి కొత్త అవకాశాలు కూడా రావచ్చు. అయితే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే మీ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. ఇతరుల మాటలు విని గందరగోళానికి లోనవ్వకూడదు. కార్యాలయంలో రాజకీయాలు, అసూయ వంటి విషయాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగితే ఈ కాలం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రేమ జీవితంలో ట్విస్ట్. మిథున రాశి వారి ప్రేమ జీవితం ఈ సమయంలో చాలా సున్నితంగా ఉంటుంది. మీరు అనుకునే విధంగా విషయాలు జరగకపోవచ్చు. చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలుగా మారే అవకాశముంది. మీరు చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. ఈ సమయంలో మీరు సహనం పాటించడం చాలా అవసరం. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలకు లోనై తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. మీరు కొంచెం ఆలోచించి మాట్లాడితే చాలా సమస్యలు నివారించవచ్చు. అయితే ఈ కాలం పూర్తిగా నెగటివ్ కాదు. మీరు మీ సంబంధాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా ఇది. మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు, మీ భాగస్వామి మీకు ఎంత ముఖ్యమో తెలుసుకునే సమయం ఇది.
మీరు ఒకరికొకరు అర్థం చేసుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. అకస్మాత్తుగా వచ్చిన అవకాశాలు. ఈ 4 రోజుల్లో మిథున రాశి వారికి కొన్ని అనూహ్యమైన అవకాశాలు ఎదురవుతాయి. మీరు ఊహించని చోట నుంచి ఒక అవకాశం రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా కొత్త పరిచయం రూపంలో రావచ్చు. అయితే ప్రతి అవకాశం మంచిదే అనుకోవడం తప్పు. మీరు దానిని విశ్లేషించాలి. ఆ అవకాశం మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించాలి. త్వరగా నిర్ణయం తీసుకుంటే మీరు తప్పు చేసే అవకాశముంది. ఈ సమయంలో మీ అంతర్గత స్వరం చాలా ముఖ్యమైనది. మీకు లోపల నుంచి వచ్చే భావనను గమనించాలి. ఏదైనా సరైనదిగా అనిపిస్తే ముందుకు వెళ్ళాలి. సందేహంగా అనిపిస్తే కొంత సమయం తీసుకోవాలి. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే ఈ అవకాశాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. శత్రువులపై విజయం. ఈ సమయంలో మీపై ఈర్ష్యపడేవారు, మీ ఎదుగుదల చూసి ఇబ్బంది పడేవారు ఎక్కువగా కనిపించవచ్చు. వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. కాని మిథున రాశి వారికి ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది. మీరు నిజాయితీగా ముందుకు సాగితే ఎవరూ మీకు పెద్ద నష్టం చేయలేరు. మీ శత్రువులు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు కాని మీరు జాగ్రత్తగా ఉంటే వారు విఫలమవుతారు. ఈ సమయంలో మీరు కోపానికి లోనవ్వకూడదు. ప్రతీకారం తీసుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ విజయమే మీకు నిజమైన సమాధానం అవుతుంది. చివరికి మీరు గెలుస్తారు, ఎందుకంటే మీ ప్రయత్నం, మీ నిబద్ధత మీకు తోడుగా ఉంటుంది. ప్రయాణ యోగం. ఈ కాలంలో మిథున రాశి వారికి ప్రయాణ యోగం బలంగా కనిపిస్తుంది. ఈ ప్రయాణాలు సాధారణంగా ఉండవు. కొన్ని ప్రయాణాలు మీ జీవితాన్ని మార్చే విధంగా ఉండవచ్చు. మీరు ప్లాన్ చేయని ట్రిప్స్ కూడా అకస్మాత్తుగా రావచ్చు. ఉద్యోగ కారణంగా, కుటుంబ కారణంగా లేదా ఆధ్యాత్మిక కారణంగా మీరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ ప్రయాణాలలో మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. మీ ఆలోచనా విధానం కూడా మారుతుంది. మీరు ఇప్పటివరకు చూసిన ప్రపంచం కంటే బయట ఒక కొత్త ప్రపంచాన్ని మీరు చూడగలుగుతారు. అయితే ఈ సమయంలో ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీరు త్వరపడకూడదు. అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి. ముఖ్యంగా డబ్బు, డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రయాణాలు మీకు అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇస్తాయి. మీరు వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం ముందుకు సాగుతుంది. దైవ అనుగ్రహం. మిథున రాశి వారికి ఈ సమయంలో దైవ అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా చివరి నిమిషంలో ఒక అజ్ఞాత సహాయం మీకు అందుతుంది. మీరు అనుకున్న పనులు ఆలస్యం అయినా పూర్తిగా ఆగిపోవు. దేవుని కృప మీపై ఉంటుంది. మీరు ఈ సమయంలో భక్తితో ఉండాలి. మీ మనసులో నమ్మకం ఉండాలి. మీరు దేవుని ఆశ్రయిస్తే మీకు దారి కనిపిస్తుంది. చిన్న చిన్న పూజలు చేయడం, మంత్రాలు జపించడం, మంచి పనులు చేయడం ఇవన్నీ మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ అనుగ్రహం మీకు కేవలం సమస్యల నుంచి బయటపడటానికి మాత్రమే కాదు, మీ జీవితాన్ని ఒక మంచి దిశలో తీసుకెళ్లడానికి కూడా సహాయం చేస్తుంది. మీరు దైవాన్ని నమ్మే ముందుకు సాగితే మీరు ఎన్నో అడ్డంకులను దాటగలుగుతారు. కొత్త ఆరంభాలు. ఈ కాలం మిథున రాశి వారికి కొత్త ఆరంభాల సమయం. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పనులను ఇప్పుడు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త నిర్ణయం కావచ్చు. కొత్తగా ప్రారంభించే ప్రతి పని మొదట కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాని మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు భయాన్ని పక్కన పెట్టాలి. మీలో ఉన్న ప్రతిభను నమ్మాలి. మీరు ప్రారంభించే ఈ కొత్త దారి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీరు తీసుకునే ప్రతి అడుగు చాలా ముఖ్యమైనది.
మీరు శ్రద్ధగా, నిబద్ధతతో పనిచేస్తే ఈ ఆరంభం విజయవంతంగా మారుతుంది. అంతర్గత శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో మీలో ఒక కొత్త శక్తి కలుగుతుంది. మీరు ఇంతవరకు అనుభవించని ధైర్యం, స్థిరత్వం మీలో కనిపిస్తుంది. మీరు కష్టాలను చూసి భయపడకుండా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ఈ శక్తి మీలో ఉన్న నిజమైన బలం. ఇది బయట నుంచి రాదు. మీరు ఎదుర్కొన్న అనుభవాలు, మీరు నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ కలిసి ఈ శక్తిని సృష్టించాయి. ఇప్పుడు అది బయటకు వస్తోంది. మీరు ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించాలి. కోపం, అహంకారం వైపు దారితీసుకోకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మీరు మీ శక్తిని నియంత్రించగలిగితే మీరు అసాధ్యాన్ని సాధ్యం చేయగలుగుతారు. ఈ కాలం మీలో ఉన్న నిజమైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే సమయం. జీవితాన్ని మార్చే నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఇది చిన్న నిర్ణయంగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది కావచ్చు. మీరు ఎంచుకునే దారి మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇతరుల ఒత్తిడికి లోనవ్వకూడదు. మీరు మీ మనసు, మీ బుద్ధి రెండింటినీ వినాలి. మీరు తీసుకునే నిర్ణయం మీకు శాంతిని ఇస్తుందా లేదా అన్నది ముఖ్యమైనది. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతుంది. మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే మీరు కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. కాబట్టి ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే ప్రతి అడుగు మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. మీరు ధైర్యంగా, విశ్వాసంతో ముందుకు సాగితే మీ జీవితం విజయవంతంగా మారుతుంది. ప్రయాణ యోగం. ఈ కాలంలో మిథున రాశి వారికి ప్రయాణ యోగం బలంగా కనిపిస్తుంది. ఈ ప్రయాణాలు సాధారణంగా ఉండవు. కొన్ని ప్రయాణాలు మీ జీవితాన్ని మార్చే విధంగా ఉండవచ్చు. మీరు ప్లాన్ చేయని ట్రిప్స్ కూడా అకస్మాత్తుగా రావచ్చు. ఉద్యోగ కారణంగా, కుటుంబ కారణంగా లేదా ఆధ్యాత్మిక కారణంగా మీరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ ప్రయాణాలలో మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. మీ ఆలోచనా విధానం కూడా మారుతుంది. మీరు ఇప్పటివరకు చూసిన ప్రపంచం కంటే బయట ఒక కొత్త ప్రపంచాన్ని మీరు చూడగలుగుతారు. అయితే ఈ సమయంలో ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీరు త్వరపడకూడదు. అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి. ముఖ్యంగా డబ్బు, డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రయాణాలు మీకు అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇస్తాయి. మీరు వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం ముందుకు సాగుతుంది. దైవ అనుగ్రహం. మిథున రాశి వారికి ఈ సమయంలో దైవ అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా చివరి నిమిషంలో ఒక అజ్ఞాత సహాయం మీకు అందుతుంది. మీరు అనుకున్న పనులు ఆలస్యం అయినా పూర్తిగా ఆగిపోవు. దేవుని కృప మీపై ఉంటుంది. మీరు ఈ సమయంలో భక్తితో ఉండాలి. మీ మనస్సులో నమ్మకం ఉండాలి. మీరు దేవుని ఆశ్రయిస్తే మీకు దారి కనిపిస్తుంది. చిన్న చిన్న పూజలు చేయడం, మంత్రాలు జపించడం, మంచి పనులు చేయడం ఇవన్నీ మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ అనుగ్రహం మీకు కేవలం సమస్యల నుంచి బయటపడటానికి మాత్రమే కాదు, మీ జీవితాన్ని ఒక మంచి దిశలో తీసుకెళ్లడానికి కూడా సహాయం చేస్తుంది. మీరు దైవాన్ని నమ్మే ముందుకు సాగితే మీరు ఎన్నో అడ్డంకులను దాటగలుగుతారు. కొత్త ఆరంభాలు. ఈ కాలం మిథున రాశి వారికి కొత్త ఆరంభాల సమయం. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పనులను ఇప్పుడు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త నిర్ణయం కావచ్చు. కొత్తగా ప్రారంభించే ప్రతి పని మొదట కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాని మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు భయాన్ని పక్కన పెట్టాలి. మీలో ఉన్న ప్రతిభను నమ్మాలి.
మీరు ప్రారంభించే ఈ కొత్త దారి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీరు తీసుకునే ప్రతి అడుగు చాలా ముఖ్యమైనది. మీరు శ్రద్ధగా, నిబద్ధతతో పనిచేస్తే ఈ ఆరంభం విజయవంతంగా మారుతుంది. అంతర్గత శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో మీలో ఒక కొత్త శక్తి కలుగుతుంది. మీరు ఇంతవరకు అనుభవించని ధైర్యం, స్థిరత్వం మీలో కనిపిస్తుంది. మీరు కష్టాలను చూసి భయపడకుండా వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ఈ శక్తి మీలో ఉన్న నిజమైన బలం. ఇది బయట నుంచి రాదు. మీరు ఎదుర్కొన్న అనుభవాలు, మీరు నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ కలిసి ఈ శక్తిని సృష్టించాయి. ఇప్పుడు అది బయటకు వస్తోంది. మీరు ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించాలి. కోపం, అహంకారం వైపు దారితీసుకోకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మీరు మీ శక్తిని నియంత్రించగలిగితే మీరు అసాధ్యాన్ని సాధ్యం చేయగలుగుతారు. ఈ కాలం మీలో ఉన్న నిజమైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే సమయం. జీవితాన్ని మార్చే నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఇది చిన్న నిర్ణయంగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది కావచ్చు. మీరు ఎంచుకునే దారి మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇతరుల ఒత్తిడికి లోనవ్వకూడదు. మీరు మీ మనసు, మీ బుద్ధి రెండింటినీ వినాలి. మీరు తీసుకునే నిర్ణయం మీకు శాంతిని ఇస్తుందా లేదా అన్నది ముఖ్యమైనది. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతుంది. మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే మీరు కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. కాబట్టి ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే ప్రతి అడుగు మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. మీరు ధైర్యంగా, విశ్వాసంతో ముందుకు సాగితే మీ జీవితం విజయవంతంగా మారుతుంది. ఇంతవరకు మీరు వినిన ప్రతి మాట మీ జీవితానికి మార్గదర్శకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమాచారం కేవలం వినడానికి మాత్రమే కాదు, ఆలోచించడానికి, మార్చుకోవడానికి, ముందుకు సాగడానికి. మిథున రాశి వారికి ఈ కాలం ఒక హెచ్చరిక కూడా, ఒక అవకాశం కూడా. మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ప్రయత్నానికి పెద్ద బలం అవుతుంది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. తద్వారా ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలను మీరు మిస్ అవ్వరు. చివరిగా ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియోని పూర్తిగా వినడం ద్వారా మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు. మీ నిర్ణయాల ద్వారా, మీ విశ్వాసం ద్వారా. ఇది మీ ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్. మళ్ళీ మరొక పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి, విజయాన్ని సాధించండి.